సాయికృష్ణ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ రోజే ఏర్పాటైన సిట్ వెనువెంటనే రంగంలోకి దిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్న సిట్ సభ్యుడు బాపట్ల జిల్లా ఏఎస్పీ సుధాకర్ పరిశీలన చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఈరోజు సిట్ నియమించారు. సిట్ అధికారులు ఒకవైపు ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఈరోజు సాయంత్రం సమయంలో ఇక్కడికి కృష్ణలంక పిఎస్కు చేరుకున్నారు. ఏఎస్పీ సుధాకర్ ఇందులో బాపట్ల ఏఎస్పీ సుధాకర్ ఇందులో సిట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన కృష్ణలంక పిఎస్కు చేరుకొని ప్రస్తుతం కేసుకు సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారి దైవప్రసాద్ ఏసీపీ దైవప్రసాద్ ఈ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల పాటు కేసుని విచారించారు. అటు సాయికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ని రికార్డు చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాల్ డేటాను వాళ్ళు చెప్తున్నటువంటి తేదీల్లో కాల్ డేటాను అదేవిధంగా కృష్ణలంక పిఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని తీసుకున్నారు. మరోవైపు ఇటు కృష్ణలంక స్వర్గపురిలో ఉన్నటువంటి వివరాలన్నింటినీ సేకరించిన నేపథ్యంలో ఆ వివరాలన్నింటినీ ఈరోజు సుధాకర్ వారిని అడిగి ఏసీపీ దైవప్రసాద్ని అడిగే వివరాలన్నింటినీ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మరోవైపు ఇటు సిట్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు 2 ప్లేసుల్ని చూశారు. ఒకటి టాస్క్ ఫోర్స్ కార్యాలయం, అదేవిధంగా కృష్ణలంక పిఎస్లోనే ఒక ఫ్లోర్లో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆ రెండింటినీ సిట్ అధికారులు చూశారు. అయితే ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకొని ఉన్నారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యాలయం కేంద్రంగానే సిట్ ఈ కేసును దర్యాప్తు చేయనుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించిన వివరాలన్నింటినీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవరెవరిని విచారించాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాలన్నిటి మీద సిట్ అధికారులు మొత్తం వాటిపైన దృష్టి పెట్టే అవకాశం కనబడుతోంది. మరోవైపు సిపిని విజయవాడ సిపిని ఇటు సిట్ బృందం ఐజీ రవిప్రకాష్ కలిసే అవకాశం కూడా మనకి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన సిఐ నాగరాజు అజిత్ సింగ్ నగర్లో ఉన్నారు. అక్కడ ఒక ప్రత్యేక సర్వైలెన్స్ టీము ఒకటి ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో. ఈరోజు ఉదయం నుంచి ఆ టీము ఆ ఇంటి వద్దే ఉన్నది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పలువురు వచ్చి ఇటు సిఐ నాగరాజుని కలిసి వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన అరెస్టు పైన కొంత ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. అది చేస్తారా లేదా అనేది ఒకవైపు అయితే వీటికి సంబంధించిన ఆధారాలు మరోవైపు విచారించే అవకాశం, మరికొంతమందిని విచారించే అవకాశం ఇక్కడ కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కేసులో ఉదయం నుంచి సిట్ ఏర్పాటు చేయటం ఒకవైపు, మరోవైపు ఇటు సిఐ నాగరాజు పైన సర్వైలెన్స్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేయటం ఒకవైపు. ప్రస్తుతం అది ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కృష్ణలంకల పిఎస్లో అటు ఏఎస్పీ సుధాకర్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఆ వివరాలన్నీ తీసుకున్న తర్వాత తమదైన శైలిలో మళ్ళీ దీన్ని కొనసాగింపుగా మరికొంతమందిని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. వెంకటేష్, కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.